అంశం పేరు నమ్మకమైన పరిచారకుడు. ప్రేమైన దేవుని కుమారులారా, మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మరి క్రీస్తు రాకడ వరకు మరి కనిపెట్టుకున్న మనము, క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి ఈ లోకంలోని దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. కనుక మన హృదయాన్ని వాక్యానికి అప్పచెప్దాం. మరి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రేమైన దేవుని కుమారులారా, అంశాల గురించి మనం పరిశీలన చేస్తే మరి మనం ఎలా ఉండాలి ప్రేమైన దేవుని కుమారులారా? నమ్మకం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి జీవించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవునికి మనం ఎలా ఉండాలి అంటే, దేవునికి మనము నమ్మకం కలిగి ఉండాలి. ఇంకా దేవుని ఎడల మనం నమ్మకం కలిగి జీవించాలి. ఇంకా నమ్మకం కలిగిన మరి పరిచారకుడిగా, నమ్మకం కలిగిన సేవకుడిగా, మనము నమ్మకం కలిగిన మంచి దాసుడిగా ఈ లోకంలో మనము జీవించాలి. ప్రేమైన దేవుని కుమారులారా, నమ్మకం కలిగిన మంచి దాసుడిగా మనం ఈ లోకంలో ఉండాలి. ప్రేమైన దేవుని కుమారులారా, ప్రేమైన వాళ్ళని మనం పరిశీలన చేస్తే మన నిత్య జీవితంలో ఈ నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. మరొకసారి మన నిత్య జీవితంలో మరి ఈ లోక సంబంధమైన కానీ మరి దేవుని విషయంలో కానీ మరి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా ప్రాముఖ్యమైన విషయం. మన ఉదాహరణకు ఆలోచన చేస్తే భార్య భర్తల మధ్య ఏముండాలి? నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకము ఉండాలి. ఈ నమ్మకము లేకపోతే ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయ కలిగి చంపుకునేంత వరకు వెళ్ళిపోయేటువంటి స్థితి ప్రేమైన దేవుని కుమారులారా, నమ్మకం కలిగి ఉండాలి. మరి మనం అనేక టీవీ వార్తలలో మరి చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మరి నమ్మకంగా వివాహం చేసుకొని మరి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి బట్టను తోసేసింది. ప్రేమైన దేవుని కుమారులారా, నమ్మకము లేకపోతే నమ్మాడు భర్త, కానీ నమ్మకము ద్రోహము చేసింది మరొకరు. అదేవిధంగా ఒక భర్త మరి భార్యను నమ్మకంగా దగ్గరికి పిలిచి ముక్కు కొరికేశాడు. చేయడానికి తప్పు చేసేసింది. మరి ఆ భార్యను భర్త నమ్మకంగా దగ్గరికి పిలిచి ముక్కు కొరికేశాడు. చూశారా లేదా న్యూస్? ప్రేమైన దేవుని కుమారులారా, నమ్మకం, భార్య భర్తల మధ్య నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా పిల్లల పట్ల తల్లిదండ్రులకు నమ్మకం ఉండాలి. అదేవిధంగా మరి పిల్లలు కూడా తండ్రి పట్ల నమ్మకం ఉండాలి. మన జీవితంలో మరి ఈ లోక విషయంలో కానీ మన జీవితంలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ నమ్మకం కోల్పోతే ఆ వ్యక్తితో మనం మాట్లాడగలమా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి మనకు నమ్మక ద్రోహంగా చేస్తే ఆ వ్యక్తితో మనం మాట్లాడగలమా? అంటే మాట్లాడలేని ప్రియమైన దేవుని కుమారులారా, అది ఈ లోక విషయంలో అయినా కానీ మరి దేవుని విషయంలో అయినా కానీ నమ్మక ద్రోహం, నమ్మకం కలిగి కానీ లేకపోతే ఆ వ్యక్తి అతని దృష్టిలో తృణీకరింపబడతాడు, ద్వేషించబడతాడు, విసర్జించబడతాడు. ప్రేమైన దేవుని కుమారులారా, అయితే క్రైస్తవులుగా ఉంటున్న మనం ఎలా ఉన్నాం? మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? మనం ఎవరి కుటుంబంలో చేర్చబడ్డాము? మనకు తండ్రి ఎవరు ఉన్నారు? మనకు ఉన్న తండ్రికి మనం ఎలా ఉండాలి అని మనం పరిశీలన చేస్తే ప్రేమైన దేవుని కుమారులారా, మనకు తండ్రిగా ఉన్న ఆ వ్యక్తికి మనం ఎలా ఉండాలని మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి, పరలోకమందు ఉన్న కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబము, ఈ రెండు కుటుంబాలకు మరి కుటుంబానికి ఒకరే తండ్రి, ఆయన దేవుడు. ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. ఆ తండ్రికి మనము లోపడాలి, ఆ తండ్రికి మనము నమ్మకం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని కుమారులారా, ఆ తండ్రికి మనము నమ్మకం కలిగి మనము ఉండాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరము ఇంకా ఎవరి వారము,
ఎవరు ఇంటి వారు మనం పరిశీలన చేస్తే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనే ఉన్నారు. కాబట్టి ఇక మీదట మనం క్రీస్తు దగ్గరికి రాకముందు మనం ఎలా ఉన్నాము? ఎలా ఉన్నాము? మరి పరజనులము పరదేశులుగా ఉన్నాము. అయితే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండగా పరిశుద్ధులతో ఎవరి పరిశుద్ధులు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధులు, పరిశుద్ధాత్మలు పరిశుద్ధులు. మరి సంఘంలోనికి ప్రవేశించిన మనము, నీవు నేను క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరం కూడా ఎవరమంటే పరిశుద్ధులము. ఆ పరిశుద్ధులతో మనము ఏక పట్టణస్థులుగా ఉంటున్నాము. ఈ పరిశుద్ధులు ఎక్కడెక్కడ విస్తరించబడ్డారు అంటే, పరలోకంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారు, భూమి కింద ఉన్నారు, మనకు పరదేశంలో. మరి మనకు చూడడానికి వేరే మరి లోకాలుగా కనపడుతుంది, కానీ దేవునికి మాత్రం ఈ ముగ్గురు ఒకే దగ్గరగా ఉన్నారు. ప్రేమైన దేవుని కుమారులారా, ఈ ముగ్గురు కూడా ఒకే దగ్గరగా ఉన్నారు. భూమి మీద ఉంటున్న మనం, మరి పరదేశంలో ఉంటున్న మనము, మరి పరలోకంలో ఉంటున్న మనమందరం కూడా ఏక పట్టణస్థులము. కాబట్టి మీరు మిగత పరజనులను పరదేశంలో ఉండగా పరిశుద్ధులకు ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుని ఇంటి వారు, దేవునికి వారసులను, దేవునికి కుమారుడు. ఇంత గొప్ప మహిమ దేవుడు మనకు అనుగ్రహించాడు. మహిమ ఇచ్చిన దేవుడికి మనం ఎలా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక పని చేసుకొని పోషణ కోసం ఏదో పని మనము చేసుకుంటూనే ఉంటున్నాము. ఇంకా మనం పరిశీలన చేసే, ఉదాహరణకు మరి కుక్క కూడా పని ఉంటుంది. ఆలోచన చేశారా లేదా? ఎప్పుడైనా కుక్క కూడా పని ఉంటుంది. ఎందుకు వెళ్తుందో కూడా తెలియదు. అటు నుంచి ఇటు వెళ్తుంది, ఇటు నుంచి అటు వెళ్తుంది. ఏదో చూస్తే మనం ఏదో పని ఉన్నట్టు దళదళంగా వెళ్ళిపోతుంది, మళ్ళీ టక్కులు తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా చీమను ఎప్పుడైనా ఆలోచన చేశారా? చీమలకు కూడా పని ఉంది. మరి దాని యొక్క పోషణ నిమిత్తము ఆహారాన్ని మరి దొరికించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంతో కష్టపడుతుంది. ప్రేమ మనము మరి అంతకంటే శ్రేష్టమైన మనము, మరి ఈ లోకంలో మరి ఉన్న మరి జీవరాశులన్నిటికంటే శ్రేష్టమైన మనము, మరి దేవుడికి మనం ఎలా ఉన్నాము? పని కలిగి ఉన్నామా? పని లేక మరి సోమరిపోతులుగా, అసమర్థులుగా ఉంటున్నామా? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? సామర్థ్యం కలిగిన వారిని వాడుకుంటాడా? లేకుంటే మరి సోమరిపోతులను దేవుడు వాడుకుంటాడా? నమ్మకం కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడా? మరి నమ్మక ద్రోహం చేసే వారిని దేవుడు వాడుకుంటాడా? ఏమైనా దేవుడి కుమారులారా, నమ్మకము సామర్థ్యము కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. నిన్ను గమనిస్తూనే ఉంటాడు. నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు ఆలోచన చేస్తున్నావు. ప్రేమైన దేవుడి కుమారుడు, దేవుడు ప్రతి క్షణము, దేవుని సంఘంలో ప్రవేశించిన ప్రతి క్షణము నిన్ను దేవుడు మరి గమనిస్తూనే ఉంటాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు నిన్ను మరి గమనిస్తూనే ఉంటాడు. నీవు నా పనికి నీవు పనికొస్తావా లేదా? నీకు ఆ సామర్థ్యం ఉందా లేదా? నీలో నమ్మకత్వాన్ని పసిగడుతూ ఉంటాడు. దేవుడి కుమారుడా, నీవు నమ్మకస్తుడివా కాదా అని దేవుడు నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ప్రేమైన దేవుని కుమారుడా, అలా నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనకు పని అప్పగిస్తాడు. నమ్మకము సామర్థ్యం కలిగిన వారికే మరి పని దేవుడు అప్పగిస్తాడు. ప్రేమైన దేవుని కుమారుడా, మనం ఆలోచన చేస్తే చిన్న పిల్లలు ఉన్నారండి. చిన్న పిల్లలకి ఆ క్యాన్ పోయేమని మనం చెప్పగలమా? ఆ క్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పగలమా? పాలు తాగే పిల్లవాడికి అంటే చెప్పలేము. ఎందుకంటే అతనికి సామర్థ్యము లేదు కాబట్టి. సామర్థ్యం కలిగిన వారికే ఆ పనిని అప్పచెప్తాము. ప్రియమైన దేవుని కుమారుడు, అందుకనే మరి ప్రియమైన దేవుని కుమారుడు ఆలోచన చేస్తే మరి ఆలోచన చేద్దాం. సంఘంలోనికి ఇద్దరు కూడా బాప్తిసం తీసుకొని వస్తున్నారు. ఒకరు 10 సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని, ఒకరు కొత్తగా బాప్తిసం తీసుకొని సంఘంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఒకే రీతిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడా?
సంతోషిస్తాడా? ప్రేమైన దేవుని కుమారులారా, ఆలోచన చేయండి. సంఘంలోని ప్రవేశించబడ్డ మనము మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సామర్థ్యాన్ని పెంచుకోకపోతే దేవుడు మనల్ని వాడుకోడు. ప్రేమైన దేవుని కుమారులారా, దేవుడు మనల్ని వాడుకోడు. దేవుడు మనల్ని వాడుకోడు. మోషేను ఎందుకు దేవుడు మరి పని అప్పగించాడు? మోషేను దేవుడు ఎందుకు వాడుకున్నాడు? మోషే తప్పించుకోవాలని ప్రయత్నము చేశాడు. ప్రేమైన దేవుని కుమారులారా, అయినా కూడా మోషేను దేవుడు విడిచిపెట్టలేదు. మోషేను గమనిస్తూనే ఉన్నాడు, మోషేను అనుసరిస్తూనే ఉన్నాడు, మోషేను పసిగడుతూనే ఉన్నాడు. మోషే ఆలోచనలు తలంపులను గమనిస్తున్న దేవుడు మోషేని ఎందుకు ఎంచుకున్నాడు? మోషే గారు చెప్తున్నారు, నేను నోటి మాంద్యము గలవాడను, నేను నోటి మాంద్యము గలవాడను, నేను మాట్లాడలేను సరిగ్గా, అయినా కూడా నువ్వే నాకు కావాలి. దేవుడు చెప్తున్నాడు, మోషే నీవే నాకు కావాలి, నా పని నిమిత్తం నేను ఎంచుకుంటున్నాను. ఎందుకు మోషేను దేవుడు ఎంచుకున్నాడు? ఆ కాలంలో మోషేను మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ప్రేమైన దేవుని కుమారులారా, ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఎందుకు మోషేను దేవుడు ఎంచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రేమైన దేవుని కుమారులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు. దేవుని ఇల్లంతటిలో మోషే గారు ఎలా ఉన్నారండి? నమ్మకము కలిగి ఉన్నాడు. నమ్మకము కలిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని కుమారులారా, నమ్మకము మరి సామర్థ్యం కలిగిన వారికి దేవుడు పని అప్పగిస్తాడు. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రేమైన దేవుని కుమారులారా, మన జీవితంలో మనం ఆలోచన చేస్తే, ఈ లోక సంబంధంగానే మనం ఆలోచన చేస్తే, మన పిల్లలు చదువుకుంటున్నారు. ముగించేస్తానండి, ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన పిల్లలు చదువుకుంటున్నారు. ఎందుకోసం చదువుకుంటున్నారు? మనం చెప్తాం, గర్వంగా చెప్పుకుంటాం, నా కూతురు డాక్టరు అవ్వాలి, నా కూతురు మరి డాక్టర్ అవ్వాలి, నా కొడుకు పోలీస్ అవ్వాలి, నా కొడుకు కలెక్టర్ అవ్వాలి అని మన పిల్లల గురించి మనము మరి గర్వంగా చెప్పుకుంటాం. అయితే ఆ పిల్లలకు మరి ఆ బాధ్యత, ఆ డాక్టరు లేక ఆ పోలీసు లేక ఆ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి ఆ బాధ్యత వీళ్ళకి అప్పగింపబడాలి అంటే వీళ్ళు ఏం కలిగి ఉండాలి? సామర్థ్యం కలిగి ఉండాలి. ఆ బాధ్యత వీరికి అప్పగించబడాలి అంటే వీరు ఆ పోస్టుకు వీరు అర్హత కలిగి ఉండాలి. సామర్థ్యం కలిగి వీరు ఉన్నప్పుడే మరి ఆ బాధ్యత వీరికి అప్పగింపబడుతుంది. మరి దేవుని సన్నిధానంలో ఉంటున్న మనము, మనకు బాధ్యత అప్పగించబడాలి అంటే మనం ఎలా ఉండాలి? సామర్థ్యం కలిగి ఉండాలి. బాప్తిసం తీసుకున్న వారు బాప్తిసం తీసుకున్న రీతిగా ఉంటే, వచ్చి వెళ్ళిపోతే దేవుడు మనల్ని వాడుకుంటాడా? వాడుకుంటాడా? వాడుకోడు. మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. భయపడకూడదు. దేవుని సన్నిధానంలో తండ్రితో మాట్లాడడానికి మనము భయపడకూడదు. ముఖాముఖిగా మనము మాట్లాడే రీతిగా మనము ఉండాలి. ప్రేమైన దేవుని కుమారులారా, సామర్థ్యము, నమ్మకము, సామర్థ్యము కలిగిన వారికి పని అప్పగించబడుతుంది. ప్రేమైన దేవుని కుమారులారా, మనం ఎలా ఉన్నాం? మన ఆలోచన ఎలా ఉంది? దేవుడు నన్ను వాడుకోవట్లేదు అని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు వాడుకోడు? నీలో సామర్థ్యం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఏదో ఒక రీతిలో మరి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రేమైన దేవుని కుమారుడు వాడుకుంటాడు. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం మనం పరిచయం చేస్తే, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. మనల్ని పిలిచిన ఆ దేవుడు ఎలాంటి వాడు? నమ్మకము గల వాడు. అలాంటి నమ్మకముగా కలిగిన ఆ వ్యక్తికి మనం ఎలా ఉండాలంటే, మనం కూడా నమ్మకం కలిగి ఉండాలి. మనం కూడా నమ్మకం కలిగి ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అపరిశుద్ధులుగా ఉంటే మన నోట బుద్ధులు, కక్ష, ద్వేషం ఇవన్నీ కానీ వస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడా? వాడుకోడు. ప్రేమైన దేవుని కుమారులారా,
ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, ఆయన నమ్మకస్తుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధము నమ్మకస్తులమై ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని కుమార. ఇంకా ఆలోచన చేస్తే ఈ లోకంలో నాకు చాలా ధనం ఉంది, నాకు చాలా బలం ఉంది అని ఆలోచన చేస్తే దేవుడు వారిని వాడుకుంటాడా? దేవుడు వారిని వాడుకుంటాడా? వాడుకోవడం ప్రేమ దేవునికి కుమారుడు. ఎలాంటి వారు దేవునికి కావాలంటే దేవునికి లోపడేవారు, దేవునికి సాగిలపడేవారు, దేవునికి భయభక్తి కలిగినటువంటి వారు, ఈ లోకంలో ఎన్నిక లేనటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారు. నీకు చదువు లేకపోయినా సరే దేవుడు నిన్ను వాడుకుంటారు. వీరు విద్య లేని పామరులే, వీరికి ఎలా సాధ్యము అనేంత రీతిలో మరి ఆనాటి అపోస్తలులను వాడుకున్న రీతిలో దేవుడు ఈ కాలంలో మనల్ని కూడా వాడుకుంటాడు ప్రేమైన దేవుని కుమారుడు. అందుకనే లేఖనము ఏమని చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, నాకు చదువు లేదు, నాకు బలం లేదు, నాకు జ్ఞానం లేదని నీవు తలస్తున్నావేమో, అందుకోసం నీవు సిగ్గుపడుతున్నావేమో, పాట పాడడానికైనా, ప్రార్థన చేయడానికైనా, వాక్యం చెప్పడానికైనా కానీ నువ్వు ఎప్పటికీ కూడా అలా ఆలోచన చేయకూడదు. నీవు నిలబడాలి, అంతే. నీవు నిలబడాలి. దేవుడు నిన్ను వాడుకుంటాడు ప్రేమైన దేవుడు. గొప్ప వారికి, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వారికే లేనటువంటి ధన్యత ఈ కాలంలో దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించాడు ప్రేమైన దేవుని కుమారుడు. పరలోకం ఎవరికైనా సాధ్యమా? ఎవరికి కూడా సాధ్యమో కాదు. అలాంటిది మనకు సుసాధ్యం చేశాడు క్రీస్తు ద్వారా. ఎంత గొప్ప మహిమనిచ్చిన పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిని చేసి ఇంత గొప్ప మహిమను దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రేమైన దేవుని కుమారుడు. మనం దిగులు పడవద్దు, అధైర్య పడవద్దు ప్రేమైన దేవునికి. ఎలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడని మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మనం పరిశీలన చేస్తే, సోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఎంతో జ్ఞానం ఉంది. నేను ఈ దేశ ప్రధాని లేక ఇంకా ఉప ముఖ్యమంత్రులను ఇంకా ఎంతో మంది నేను పిలువలేదు. ఈ లోకరీతిలో జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారిని అనేకులను పిలవలేదు, కానీ ఏ శరీరు దేవుని అతిశయపడకున్నట్టు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, లోకంలో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమైన దేవుని కుమారుడు. ఎన్నిక లేనివంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, జ్ఞానం లేనటువంటి వారిని, బలహీనులైన వారి దేవుడికి కావాలి ప్రేమైన దేవుని కుమారుడు. మరి ఎలా ఉన్నాం? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఇంకా మన సామర్థ్యాన్ని మనం పెంచుకుంటున్నామా లేదా? ఎలా ఉంది మన ఆలోచన ప్రేమైన దేవుని కుమారుడు? మన సామర్థ్యాన్ని మరి ప్రతి వారానికి పెంచుకోవాలి. దేవుని సన్నిధానంలో, సంఘంలోని ప్రవేశించిన మనము మరి పాలు తాగే పిల్లవాడు 10 సంవత్సరాలైనా కూడా అదే రీతిగా ఉంటే తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే సంతోషం ఉండదో, మరి సంఘంలోకి ప్రవేశించిన మనం ఎన్ని సంవత్సరాలైనా మనలో ఎదుగుదల లేకపోతే, మనలో సామర్థ్యం లేకపోతే దేవునికి మన ఎడల సంతోషము ఉండదు ప్రేమైన దేవునికి. మన నమ్మకము, సామర్థ్యం కలిగి మనము క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించాలి ప్రేమైన దేవుని కుమారుడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఒక మాట చెప్తున్నాడు ప్రేమైన దేవుని కుమారుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిశీలన చేస్తే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నా ద్వారా నీవు వినిన సంగతులను, నీవేవైతే నేర్చుకుంటున్నావో ఆ వినిన సంగతులనే నీవు తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలి? నమ్మకము, సామర్థ్యం కలిగిన వారికి అప్పగించాలి. వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పాలి.
ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో ఆయన యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. నీవు నమ్మకము సామర్థ్యం కలిగిన వ్యక్తి అని దేవుడు ఎరిగి నీవు మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీరిన ఈ సంగతులను మరి అనేక మందికి పంచాలి. ప్రేమైన దేవుడికి మనం పంచకపోతే నమ్మకము లేని వారము అయిపోతాం. ప్రేమైన దేవుడికి మనం నమ్మకం లేని వారుగా అయిపోతాం. వినిన సంగతులను వినినట్టే విడిచిపెడితే నమ్మక ద్రోహం చేసిన వారము అయిపోతాం. మన సామర్థ్యాన్ని మనమే త్రొక్కుకున్న వారము అయిపోతాం. ప్రేమైన దేవుని కుమారుడు మనకి ఇయ్యబడిన తలాంతులను మనం ఏం చేయాలి? మరి కొంచెంగా పని అప్పచెప్తే మరి ఆ కొంచెంలో కూడా మనము నమ్మకము కలిగి ఉండాలి. కొంచెంలో కూడా మనము నమ్మకము కలిగి ఉండాలి. మనకి ఇవ్వబడిన తలాంతులను మనము ఏం చేస్తున్నాం? నువ్వు నేను మనమందరం కూడా పరిశీలన చేయాలి. ప్రేమైన దేవుని కుమారుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి. 23వ వచనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం పరిశీలన చేస్తే అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాల్గొందుమని అతనితో చెప్పాను. ప్రేమైన దేవుని కుమారులారా, ఎప్పుడు మన దేవుడు మన పట్ల సంతోషము మరియు వెదజల్లుతాడు అంటే మనం నమ్మకం కలిగి ఉండాలని. కొంచెం పని అప్పచెప్పినప్పుడు చిన్న పని అప్పచెప్పినప్పుడు మరి ఆ కొంచెంలో మరి మనం ఎలా ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు మరి అనేకమైన వాటి మీద మనల్ని మరి వాటికి నియమిస్తాడు. ప్రేమైన దేవుని కుమారులారా నియమిస్తాడు. అప్పుడు మరి దేవుడు సంతోషిస్తాడు. ప్రేమైన దేవుని కుమారులారా మరి ఎలా ఉంది మన పరిస్థితి? ఎలా ఉంది? మనం కొద్దిగాలో మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా లేదా? మన సామర్థ్యము మరి దినదినము మరి అభివృద్ధి చేసుకుంటున్నామా లేదా? పౌలు గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రేమైన దేవుని కుమారులారా క్రీస్తులోనికి రాకమునుపు పౌలు గారి జీవితము ఎలా ఉంది అని మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వము మరి పౌలు గారు ఎలా ఉన్నారండి? పూర్వము దూషకుడు హింసకుడు హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు. పౌలు గారిని దేవుడు ఎలా ఎంచుకున్నాడు? నమ్మకమైన వాడుగా. పూర్వం ఎలా ఉన్నాడు? దూషకుడు హింసకుడు హానికరుడని ఉన్న పౌలు గారిని దేవుడు ఎలా ఎంచుకున్నాడు? నమ్మకమైన వాడుగా. ఎలా గుర్తించాడు పౌలు గారిని అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రతికూల క్రీస్తే చావైతే నాకు లాభము. నేను బ్రతికేది క్రీస్తు కోసమే అని పౌలు గారు నమ్మకము కలిగి దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించాడు. అందుకనే దేవుడు పౌలు గురించి నమ్మకమైన వాడిగా సాక్ష్యము ఇస్తున్నారు. పౌలు గారి జీవితం ఆలోచన చేస్తే రాళ్లతో కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, కొన్ని తక్కువ 40 కొరడా దెబ్బలు మరి కొట్టించుకోబడ్డాడు. వాళ్ళతో కొట్టి మరి ఊతలకి మరి లాక్కొని చచ్చిన కుక్కను ఎలాగైతే లాక్కొని వెళ్ళిపోతాడో లాక్కొని మరి లాగి పడేస్తే అదే దెబ్బలతో అదే రక్తం కారుతూ మరొక గ్రామంలోకి వెళ్ళేసుకోవాట చెప్పేటువంటి పరిస్థితి. అలాంటి జీవితం జీవించిన పౌలు గారిని బట్టి మరి దేవుడు ఇస్తున్న సాక్ష్యం, కొంచెంలో నమ్మకము కలిగి మరి జీవించిన పౌలు గారి జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే మరి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నమ్మకమైన వాడు. ఇంకా పౌలు గారు మరి అనేకమైన వారి గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రేమైన దేవుని కుమారులారా, మరి పౌలు గారు తీతుకు గురించి సాక్ష్యం ఇస్తున్న సంగతి మనం
తుకికు గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించిన మరి పౌలు గారు మరి తన సహోదరుల పట్ల మరి ఇస్తున్న సాక్ష్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరులను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అపోస్తలుడైన పౌలు తుకికు గురించి ఇస్తున్న సాక్ష్యం నమ్మకమైన పరిచారకుడు. మనం ఎలా ఉన్నాం? నమ్మకము కలిగి ఉన్నామా? నమ్మకమైన మరి పరిచారకులుగా ఉన్నామా? నమ్మకమైన సేవకులుగా ఉన్నామా? ఏమైనా దేవునికి మనమే పరిశీలన చేసుకోవాలి. ఇంకా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలను మనం పరిశీలన చేస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎపఫ్రాను గురించి ఇస్తున్న సాక్ష్యం అపోస్తలుడైన పౌలు ఎపఫ్రాను గురించి ఇస్తున్న సాక్ష్యం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మన అంశం పేరేంటంటే నమ్మకమైన పరిచారకుడు. ఏమైనా దేవుని కుమారులారా ఎలా ఉన్నాం? ఇలాంటి సాక్ష్యం కలిగి మనము సంఘంలో జీవించాలి. ప్రేమైన దేవుని కుమారులారా, ఇంకా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం తుకికు గురించి అపోస్తలుడైన పౌలు గారు మరొకసారి చెప్తున్న సాక్ష్యం, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నాతోటి సేవకుడైన తుకికు. ప్రేమైన దేవుని కుమారులారా, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నాతోటి సేవకుడైన తుకికు. నమ్మకమైన పరిచారకుడు. ప్రేమైన దేవుని కుమారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేయండి. ముగిచేస్తాను. ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? సంఘంలోని ప్రవేశించిన మనం మరి ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా మనలో ఎదుగుదల లేకపోతే దేవుడు మన పట్ల సంతోషం చేయడం. ప్రేమైన దేవుని కుమారు సంతోషించడం. ప్రేమైన దేవుని కుమారులారా, ఆలోచన చేయండి. మనం నమ్మకం కలగాలి. నమ్మకం కలిగి మనం ఉండాలి. నమ్మకాన్ని కలిగి సామర్థ్యాన్ని మనము దినదినము పెంచుకోవాలి. ప్రేమైన దేవుని కుమారులారా, సామర్థ్యాన్ని మరి ప్రతిరోజు కూడా మనము పెంచుకొని దేవునికి నమ్మకస్తులను కలిగి దేవునికి లోపడి దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా అందరి హృదయంలో గట్టి ఫలింపచేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.